హలో అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కేవలం సబ్స్క్రైబ్ చేయడం కాకుండా లైక్ చేస్తూ హైప్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ మధ్య మళ్ళీ లేట్ అయిపోయింది, వీడియోస్ పెట్టక డిలే అవుతుంది. ఏంటి అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పైగా నేను మాట్లాడే టాపిక్ వల్ల మనకు కూడా కొంచెం భావోద్రేకానికి లోన్ అవుతూ ఉంటాం, కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాము. కానీ ఏదైనా సరే నా అనుభవాలు మీకు ఉపయోగపడాలని నేను మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక లవ్ ఫెయిల్యూర్, ఒక మ్యారేజ్ ఫెయిల్యూర్. ఇవి రెండు మన జీవితం అంటే కొంతమందికి పెళ్లి కాకముందు లవ్ ఫెయిల్యూర్ వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆల్మోస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, లేకపోతే ప్రాణాలే తీసేసుకోవడం చేస్తూ ఉంటారు, సెన్సిటివ్. అండ్ పెళ్లి తర్వాత మ్యారేజ్ ఫెయిల్యూర్ వల్ల ఈవెన్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరు ఎవరొకరు బాగా సఫర్ అవుతారు. సో వీళ్ళిద్దరూ దాని నుండి ఎలా బయటపడాలి, నేను ఎలా బయటపడ్డాను అని షేర్ చేస్తున్నాను. సో లవ్ అయినా మ్యారేజ్ అయినా ఫెయిల్ అయింది అంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు బాధపడరు. ఇక్కడ ఇద్దరు బాధపడరు. ఎవరైతే సిన్సియర్గా లవ్ చేసి 100% ప్రేమ అందించి వాళ్ళ ప్రాణాన్ని ఇంకా వాళ్ళ ప్రాణంలా ప్రేమిస్తారు కదా, వాళ్ళు మాత్రమే ఈ రెండిట్లో బాధపడతారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని అవతల ఎమోషన్స్ ఆడుకునే వాళ్ళకి ఏం తేడా ఉండదు, ఈజీగా అయిపోతుంది. కానీ ఎవరైతే సెన్సిటివ్ ఉండి ప్రాణంగా ప్రేమించి వాళ్ళు లేకుండా ఉండలేము అని అనుకుని అంత డిపెండ్ అయ్యి అంత అడిక్ట్ అయ్యి ప్రేమించి సడన్ గా వాళ్ళు దూరం అయిపోయాక ఇంకా వీళ్ళ వల్ల కాదు బతకడం, చచ్చిపోదాం అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుండి ఎలా బయటకు రావాలి, నేను ఎలా వచ్చాను చెప్తాను. సో రెండు ఒకటేనండి, పెళ్ళైనా. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ అయితే కొంచెం టైం తీసుకొని మళ్ళా జాబ్లు అవన్నీ చేసుకుంటూ పెళ్లి చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్ ఫెయిల్ అయితే ఇది ఒక ఇద్దరు మనుషులకు సంబంధించింది. ప్రేమ అనేది పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించింది. ఇక్కడ ఇద్దరు మనుషులు ఎలాగ డిస్టర్బ్ అవుతారు, ఇక్కడ రెండు కుటుంబాలు డిస్టర్బ్ అవుతాయి అనమాట. ఇదంటే ఈజీగా తగిలించుకోవచ్చు, ఈజీగా వదిలించుకోవచ్చు. కానీ పెళ్లి 3 ముళ్ళు పడ్డాక ఆ 3 ముళ్ళు మళ్ళా అంటే ఆ బంధం ఎండ్ అవ్వాలి అంటే చట్టపరంగా ప్రొసీజర్ ఉంటుంది. ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు. ఇది సంవత్సరాల తరబడైనా గడిచిపోయింది. మధ్యలో పిల్లలు, ఇవన్నీ గందరగోళం చాలా ఉంటాయి ఈ తతంగం. కానీ దాని నుండి ఎలా బయటకు రావాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను కొన్ని అనుభవంతో చెప్తున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి కాని వాళ్ళు ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నన్ను నమ్మండి, నేను ఆచరించి చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, మీరు లవ్ ఫెయిల్యూర్ అయ్యారు లేదా మ్యారేజ్లో మీకు ఫెయిల్ అయింది. నేను 2020లో అక్టోబర్ 18 మ్యారేజ్ అయింది. 2021 మార్చి ఆ టైంకి తెలిసిపోయింది అదంతా మోసం అని. వాళ్ళు పంపించేయడము, అదనపు కట్నం కోసం వేధించడం, ఇవన్నీ జరిగాయి. మేము ఆశ్చర్యపోయాము, చాలా 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 సఫర్ అయిపోయాము. ఫిజికల్గా మెంటల్గా వీక్ అయిపోయాము. నా లైఫ్లో నాకేంటి ఇలా జరిగింది, నాకేంటి అసలు ఇది, మా నాన్న నన్ను ఎలా పెంచాడు, నన్ను ఇంత క్రమశిక్షణగా ఇంత డిసిప్లిన్గా పెంచి ఒక అబ్బాయితో మాట్లాడనీయకుండా వదిలిపెట్టుకుంటూ పికప్ డ్రాపింగ్ అన్నీ చేసి ఇట్లా అయిపోయింది. 2021 మార్చిలో నేను మా నాన్న ఒకటి అడిగా. అసలు వాళ్ళ గురించి అంతా తెలిసాక కుండ బద్దలు కొట్టి ఏడ్చేసా. ఎట్లా అంటే సడన్గా కుంగిపోయా. అంటే అందరు చెప్పే మాటలు ఉంటాయి కదా, అంటే మనకంటే తెలియదు, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుస్తుంది కదా. ఆ మాటలన్నీ మన దాకా రీచ్ అయినప్పుడు ఇలా అంట అలా అంట అదే అంట వాళ్ళు చెప్పేది ఏముంది, మనం కూడా కళ్ళతో చూస్తూ ఉంటాం కదా. సో అలా తెలిసేసరికి 2021 మార్చిలో మా నాన్నతో ఒకటే మాట అన్నా, నాకెందుకు నాన్న ఇలా జరిగింది, నేను ఇప్పుడు కొన్ని ఇయర్స్ అయిపోయింది, అప్పుడు నాకంతా కొత్త, ఎందుకు నాన్న నాకు ఇలా జరిగింది అంటే, నేను చచ్చిపోతాను నాన్న, నా వల్ల కాదు, అసలు నాకెందుకు ఇలా జరిగింది, నేను ఇంత క్రమశిక్షణగా పెరిగాను, నువ్వు చెప్పినట్టే ఉన్నాను కదా నాన్న, నువ్వు చెప్పినట్టు చదువుకున్నా, నువ్వు చెప్పినట్టు పెరిగాను, టైం టు టైం మా నాన్న వదిలిపెట్టుకొని తీసుకోవచ్చు, అన్నీ అలానే జరిగాయి. అలా జరిగి నాన్న ఎందుకు ఇట్లాంటి నాకు వచ్చాడు, నేను చచ్చిపోతా నాన్న అంటే, మా నాన్న నేను కూడా వస్తా పదమ్మ ఇద్దరం పోదాం అన్నాడు. ఆ రోజు ఇక్కడే ఈ బెడ్ మీద నేను కూర్చొని ఎక్కిలెక్కిలు పెట్టి ఏడుస్తుంటే మా నాన్న ఆ మాట అన్నాడు. అప్పుడు చాలా ఇదైపోయా, చాలా అంటే చాలా ఇదైపోయా. నేను లైవ్ వీడియోస్లో ఇంకా నేను ఎప్పుడు యాడ్ తెలుసుకోరా, ఎందుకంటే 2025 అంటే ఆ వీడియోస్లోనే నేను ఇంకా లాస్ట్ డిసెంబర్ వీడియోలో ఇచ్చాను. నేను యాడ్ అవును కూడా, ఎందుకంటే ఇది స్టోన్ అయిపోయింది. ఇంకా తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఇష్యూస్ రావడం టోటల్గా 2021తో కొంచెం ఇదైపోయింది. 2021లో మళ్ళా సెప్టెంబర్లో దెబ్బ నమ్మించి తీసుకెళ్లారు. మళ్ళా వాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, నన్ను ఉద్యోగం చేయమని బలవంతం పెడుతున్నారు. ఇంకా ఉద్యోగం అని ప్రశ్నించినందుకు, కేవలం ఉద్యోగం అని ప్రశ్నించినందుకు ఇంట్లోని పంపించేశారు. ఇంకా వాళ్ళు ఇంకా తీసుకెళ్లలేదు. మళ్ళా నేను డిప్రెషన్. నేనేమో గుండెని మీద చేసుకుని చెప్తున్నా, ఫస్ట్ లవ్
అతనికి కూడా చెప్పా, ఇంత బాగా నేను నా జీవితంలో ఒకసారి ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పంపించిన అతనికి, ఫస్ట్ వాట్సాప్ మెసేజ్. నాకు అది ఎట్లా ఉందంటే కొత్త, అంటే పెళ్లికి ముందు లవ్లు ఇవన్నీ ఉన్న వాళ్ళకి అది వేరు, వాళ్ళకి కొత్త కాదు, కానీ నాకు చాలా కొత్త. ఎందుకంటే మా నాన్న అంత డిసిప్లిన్ గా పెంచి, అంత డిసిప్లిన్ గా క్రమశిక్షణగా పెంచి ఇదిగో పలానా అనేసరికి నాకు అప్పుడు అబ్బా నాకు దొరికాడు అని వాట్సాప్ మెసేజ్ లేకపోతే ఇవన్నీ కొంచెం నాకు ఎగ్జైట్మెంట్ గా ఉన్నాయి అనమాట. కొత్త కదా, అంతకుముందు మనం ఇంకేదైనా చేస్తుంటే మనకు అదంత కొత్త కాదు. నాది ఇప్పుడు ఈ వాచ్ ఉంది నాది, ఏదైనా నన్ను ప్రేమిస్తాం, ఇంకా నాది అనుకున్నప్పుడు అమంతా ప్రాణం పెట్టేస్తాం. ఎలా ఉన్నా సరే అది నాది అని అనుకుంటాం కదా. ఇంకా నా 100% నేను ఇచ్చా, ఇంకా అవతల నుండి జీరో, అసలు ఏ ఎమోషన్స్ లేవు, ఏం లేవు. వాళ్ళకి టేక్ ఇట్ ఈజీగా ఉంది, నాకు అది చాలా కష్టంగా ఉంది. ఇంకా నేను చూసా అవతల వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా 2021 మార్చి నుండి స్టార్ట్ అయితే 2021 సెప్టెంబర్ దాకా ఇష్యూసే. ఇంకా సెప్టెంబర్ పంపించేశారు, ఇంక ఇక్కడే ఉన్నా, ఇంకా వాళ్ళలో చలనం లేదు. తీసుకెళ్తామని అంటే పంపించింది వాళ్ళే, తీసుకెళ్లాల్సింది వాళ్ళు, ఇంక వాళ్ళేం నోరు మెదపల గమ్మున ఉన్నారు. నా సైడ్ నేను మెసేజ్ పెడుతున్నా, వాళ్ళు బ్లాక్ చేసుకోవడం ఇలా చేసుకున్నారు. నాకు చాలా బాధ వేస్తుంది, నేను ఏం చేశాను నాది ఏంటి అని చాలా బాధపడి, ఇంకా ఇట్లా కాదు అమ్మో ఇది చాలా పరిష్కరించలేని సమస్య, నా చేతిలో దీని పరిష్కారం లేదు అని గివప్ ఇచ్చేసాను నేను, ఇంకా నా వల్ల కాదు అనేసి. ఇంకా ఏం చేశానంటే స్కూల్కి వెళ్ళా. నేనేం చెప్తున్నా అంటే మీరు వర్క్ చేయాలి. మనకి ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ కానీ మ్యారేజ్ ఫెయిల్యూర్ కానీ ఒక మోసం కానీ ఇలాంటి జరిగినప్పుడు అస్సలు మనం ఖాళీగా ఉండకూడదు. నేను ఇమీడియట్ గా జాబ్కి వెళ్ళిపోయాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే నేను 2 కార్పొరేట్ స్కూల్స్ లో జాబ్ చేశాను. ఫస్ట్ ఒక కార్పొరేట్ స్కూల్లో చేసినప్పుడు ఒక మేడం ఉన్నారు. ఆ మేడంతో కోవిడ్ టైంలో మానుకునేటప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. మేడం అంటే అడ్మిషన్స్ చేస్తేనే శాలరీ వేస్తానన్నారు మేడం. నేను ఉంటున్నా వేరే సార్కి శాలరీ వేశారు, అడ్మిషన్ చేయకపోయినా మొహాన్ని అడిగేశా, మేడం ఆయనకి వేసారు మీరు నాకు వేయలేదంటే ఇలా అడగకూడదు ప్రసన్న అన్నది. సర్లే మేడం మీరు అడ్మిషన్స్ చేస్తేనే శాలరీ అంటున్నారు కదా, నేను అడ్మిషన్స్ చేయలేదు, నేను మానేస్తున్నాను అని చెప్పేసా. సారీ మేడం ఏమనుకోవద్దు అనేసి. అది అంత స్థాయిలో ఉన్న వ్యక్తికి అది ఫేస్ టు ఫేస్ చెప్పడం కరెక్ట్ కాదు. మేడం కూడా అన్నారు ఇలా మాట్లాడకూడదమ్మా నువ్వు అని. సరే సారీ మేడం నాకైతే శాలరీ లేకుండా నేను జాబ్ చేయలేను, కోవిడ్ టైంలో అడ్మిషన్స్ ఎవరు చేస్తారని చెప్పి మానుకున్నా. అది చాలా చిన్న ఆర్గ్యుమెంట్. మేడం చాలా మంచివారు మేడం కూడా. అదే మేడం ఇంకో కార్పొరేట్ స్కూల్లో పెద్ద పొజిషన్లో ఉన్నారనమాట. వెళ్ళాను నేను స్కూల్కి వెళ్తే ఒక మేడంతో కనుక్కుంటే రమ్మని ప్రసన్న అంటే వెళ్ళాను, మాట్లాడాను. మేడం కూడా నా విషయం అంతా మాట్లాడేసి ఇప్పుడైతే వేకెన్సీ లేదమ్మా ఒక నెల చెప్తాలే అని అన్నారు. నేను నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళా జాబ్లో జాయిన్ అవుతానని కల్లో కూడా అనుకోవాలి. అది ఇక్కడ నేను చెప్పేది ఎంత అవమానం ఉంటుంది తెలుసా. పెళ్ళై వెళ్ళింది అనుకున్న అమ్మాయి మళ్ళా రిటర్న్ వచ్చి ఇంట్లో ఉండేది ఒక లెక్క, మళ్ళీ జాబ్కి వెళ్తుంది అంటే అసలు ఏంటి, అది ఎంత పెద్ద ఇన్సల్ట్ తెలుసా. సొసైటీ ఎలా చూస్తుంది తెలుసా, ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంది తెలుసా. అసలు ఆ ధైర్యంగా నేను గడప దాటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళా. వెళ్ళినప్పుడు వేకెన్సీ లేదన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను, ప్రతి అనుభవం మీరు వినండి. వెనక్కి వచ్చి ఆలోచించా, ఇంకా నా ఈ పిచ్చి రాస్తుంది, నా సమస్య నాకు గుర్తొస్తుంది, ఆలోచించి నా వల్ల ఏం కాలా. సరే నేనేమనుకున్నా జాబ్ నాకు దొరికిద్ది, కాకపోతే ఒక నెల టైం పట్టిద్ది, 2 నెలల టైం పట్టిద్ది, దొరికిద్ది జాబ్. కానీ ఈలోపు నేనేం చేయాలి, స్కూల్కి వెళ్ళాలంటే శారీస్ కట్టుకోవాలంటే బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలి. బ్లౌజులు మా అమ్మ స్టిచ్ చేస్తే నాకు కుదరవు, షోల్డర్స్ జారిపోతే నాకు అసలు నచ్చవు. బయట కుట్టించాలంటే మన దగ్గర డబ్బులు కష్టం. నేనేం చేశానంటే సరే నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాను, నాకు బ్లౌజెస్ ఎంతైనా కావాలి, శారీస్ కావాలి అని యూట్యూబ్లో ముద్రా వీడియోస్ అని యూట్యూబ్ ఛానల్ చూసి బ్లౌజ్ కుట్టడం నేర్చుకున్నా. 1-2 రోజులు చూశాను. ఈ రోజు చూసి నెక్స్ట్ డే కట్ చేసి కుట్టా. ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే ఫస్ట్ టైం కుట్టినా కానీ ఎగుడు దిగుడులు రాకుండా నీట్గా ఈ షేప్ కానీ చాలా బాగా వచ్చింది. అప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చింది, నా బాధ ఏటో పోయింది. నేను ఒకటి సాధించాను. నా జన్మలో అనుకోలే, నా వన్స్ మ్యారేజ్ అయ్యాక మళ్ళీ ఇదే ఊర్లో జాబ్ చేస్తానని కలలో కూడా అనుకోలే. అంటే ఎవరు అనుకుంటారు, మ్యారేజ్ అయింది ఇంకా మన పని అట్టే అనుకుంటాం, తిరిగి వెనక్కి వస్తామని ఎలా అనుకుంటాము. అది జరిగిందా, నేను అనుకోని ఇవన్నీ జరిగాయి చూడండి. బ్లౌజ్ నేర్చుకోవడం, నా చిన్నప్పుడు మా అమ్మ బ్లౌజెస్ కుడుతుంటే కనీసం హెమ్మింగ్ కూడా చేయలే, అలాంటిది నాకైనా బ్లౌజ్ కుట్టే నేర్చుకున్నా. అలా కంటిన్యూ అవుతూ స్కూల్లో ఇంకా మళ్ళీ కాలేజ్ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అలా నా బ్లౌజులు నేను కుట్టుకుంటే స్టిల్ ఇప్పటికీ కుట్టుకుంటున్నాను, కేవలం యూట్యూబ్ చూసే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక మోసం కానీ ఒక ఫెయిల్యూర్ కానీ వచ్చినప్పుడు మనం అస్సలు ఖాళీగా ఉండకూడదు, జాబ్ చెయ్యాలి. జాబ్ నీకు దొరకలేదు, ఇప్పుడు నాకు జాబ్ దొరకలేప్పుడు నేనేం చేశాను,
ఇంట్లో కూర్చొని మిషన్ నేర్చుకున్నా, టైలరింగ్ నేర్చుకున్నా. మీ అబ్బాయిలకి కొన్ని ఉంటాయి, గేమ్స్ కానీ, క్రికెట్ కానీ, లేకపోతే మీకు మార్నింగ్ ఆడతారు కదా షటిల్ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. అది అట్లా. ఇంకా నేను ఎంత ధైర్యంగా గడప దాటి మళ్ళా జాబ్ చేయగలుగుతాను. ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి నాకు తెలిసిన వాళ్ళే, నా కొలీగ్స్ అందరూ నాకు పాత స్కూల్ నుండి తెలిసిన వాళ్ళే. అందరూ అడుగుతారు, అందరికీ సమాధానం చెప్పాలి. ఎంత అవమానం ఉంటుంది తెలుసా. అవమానాలన్నీ ఎదిరించి జాబ్ లో జాయిన్ అయ్యి జాబ్ చేశా. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మీకు యూజ్ అవుతాయని. ఖాళీగా ఉండకుండా జాబ్ చేయాలి, జాబ్ దొరకలేదంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు నాకంటే టైలరింగ్ ఉంది, కొంతమందికి ఇంకా బ్యూటీషియన్ ఉండొచ్చు, లేకపోతే అబ్బాయిలకి అయితే ఇంకా ఉంటాయి కదా ఈ కంప్యూటర్ కోర్సెస్ అని కానీ, లేకపోతే ఇంకా ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చదివాలి, హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. కొంచెం ఈ జోన్ నుండి బయటకు వెళ్ళిపోవాలి మనం. కానీ నాకు నా వర్క్ ప్లేస్ నా బాధను ఎంత బాగా హీల్ చేసిందంటే అంత బాగా హీల్ చేసింది. నేను జాయిన్ అయినప్పుడు చిన్నపిల్లల టీచర్ని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు కదా, ఎల్కేజీ టీచర్ని. ఫస్ట్ బుజ్జి పిల్లలు, 4-5 years పిల్లలు ఎంత ముద్దుగా మాట్లాడతారు. నాకు ఎంత హ్యాపీగా వాళ్ళతో హాయిగా ఉండేది నాకైతే వాళ్ళతో జాబ్ చేస్తుంటే. ఆ తర్వాత యూకేజీ టీచర్ని అయ్యాను, బాగుంది. తర్వాత నన్ను వైస్ ప్రిన్సిపల్ చేశారు, ఇంకా బాగుంది. అట్లా ఇంకా వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ దాదాపు మర్చిపోతూ ఉన్నా. సో ఏం చెప్తానంటే, లవ్ ఫెయిల్యూర్ అయినా లైఫ్ ఫెయిల్యూర్ అయినా మనము కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ మన దగ్గర ఉండవు. వీ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్, వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్. నేనేమంటానంటే, వీ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్స్ ఆర్ సరౌండింగ్స్. మన పరిస్థితిని మార్చలేము, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మనం మార్చలేము. మనం దేన్ని మార్చగలమంటే మనల్ని మనం మార్చుకోగలము. మళ్ళీ చెప్తున్నా, ఇంకా మీరు కంప్లీట్ గా కూడా నేను చెప్తున్నా కదా, మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే, లవర్స్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా 100% వాళ్ళని ఎలా అంటే అడిక్ట్ అవ్వద్దు, ప్రేమించండి. హద్దులు, ప్రతి దానికి హద్దులు ఉండాలి. హద్దు మీరు ప్రేమించి అతి అన్నిటికీ మంచిది కాదు, అతి అన్నిటికీ మంచిది కాదంటే కదా, అంటే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అని. ఎప్పుడు సరే ప్రేమలో అయినా అతి పనికి రాదు. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వు. చులకనైపోతాము, అతిగా ప్రేమించి చులకనైపోతాం. వాళ్ళ దృష్టిలో ఇంకేమైతే తెలుసా, నాకు ఒక్కలాగా కూడా ఉంటదిలే, ఇంకా అక్కడే ఉంటదిలే అని అనుకుంటారు. అలాంటి ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు చాలా రేర్ ఉంటారు. మనం చూపించే నిజాయితీ అనే ప్రేమని, జెన్యూన్ అయిన ప్రేమను అర్థం చేసుకునే చాలా చాలా రేర్ ఉంటారు. కానీ అది చులకనైపోతారు అనమాట. మన ప్రేమకి ఇంకా విలువ ఉండదు. అతిగా ప్రేమించొద్దు. మీరు వెంటనే మీ లవ్ ఫెయిల్యూర్ అయినా లైఫ్ ఫెయిల్యూర్ అయినా, అబ్బాయిలు వచ్చేసి మందుకు అడిక్ట్ అవుతూ మేము మందు బావులం అనుకుంటూ మందు కొడుతూ సిగరెట్ తాగుతూ ఇట్లా చేయొద్దు. ఇంకోటి, అమ్మాయిలు అయితే ఇంకా అయిపోయింది అనేసి బెడ్రూమ్ లో కూర్చొని దీన్ని పైన పెట్టుకుని ఆడవద్దు. అర్థమైందా? బయటకు రండి, వర్క్ లో ఇన్వాల్వ్ అవ్వండి, ఏదైనా నేర్చుకోండి. ఇంకా ఇంకొకటి కూడా చెప్తా, లవ్ ఫెయిల్యూర్ అయినా మ్యారేజ్ ఫెయిల్ అయినా అమ్మాయిలకైనా అబ్బాయిలకి ఏమనిపిస్తుంది అంటే, ఒక ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకో పర్సన్ రీప్లేస్ చేయొద్దు అక్కడ. అంటే ఆ బాధని మర్చిపోవడానికి, ఆ గాయాన్ని మార్చడానికి కొత్త గాయాన్ని సృష్టించొద్దు. మనం బాధలో ఉన్నప్పుడు, ఇది ఎవరు సునీత గారు, సింగర్ గారు ఎవరు చెప్పారు, మనం బాధలో ఉన్నప్పుడు వచ్చేది కాదు. అంటే మనం బాధలో ఉన్నప్పుడు దాన్ని బలహీనతగా భావించి మన చెంత చేరి ఇంకాస్త బాధ పెడతారు తెలుసా కొంతమంది. మీరేమనుకుంటారు, దాని ప్రేమ అనుకుంటారు. మనం బాధలో ఉన్నప్పుడు మన బాధని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది మన లైఫ్ లోకి వస్తుంటారు. దాన్ని మీరు ప్రేమ అనుకుని అస్సలు భ్రమపడద్దు, అసలు మోసపోవద్దు. బాధలో ఉన్నప్పుడు ముందు ఆ బాధ నుండి బయటకు రండి అంటే మళ్ళా పోయి ఇంకో గోతులో పడమని కాదు. అర్థమైందా? ఆ లవ్ ఫెయిల్యూర్ అయింది, మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అవు, మళ్ళీ ఇంకో అమ్మాయిని ప్రేమించి మళ్ళీ అమ్మాయి చేత బాధపడడం కాదు. దాని నుండి, ఆ లవ్ ఫెయిల్యూర్ నుండి నువ్వు ఇంకా జాబ్ లోకో, వర్క్ లోకో, ఎడ్యుకేషన్ లోకో రావాలి. మళ్ళా వెళ్ళి అదే ప్రేమను వెతుక్కుంటూ పోకు. నీకు ఒకసారి సెట్ అవ్వలేదు, దాని మీద ఫోకస్ తగ్గించు, వర్క్ మీద ఫోకస్ పెట్టు, జాబ్ మీద ఫోకస్ పెట్టు, పని మీద ఫోకస్ పెట్టు. అంతే. స్కిల్ ఏదైనా నేర్చుకోవడం. అమ్మాయిలైనా సరే, ఒకటి ఇలా అయింది కదా, ఇంకోటి వస్తాడు బాగా దువ్వుతాడు మనల్ని, అది ఇది అనుకోవద్దు. అవన్నీ భ్రమలే. అర్థమైంది? ఒకటి ఫెయిల్యూర్ అయింది అంటే మళ్ళా ప్రేమే కావాలని ఎత్తుక్కోకు. ఇప్పుడు నీకు ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళా నువ్వు అది కోరుకుంటున్నావు ఇంకొకరి దగ్గర నుండి, అది ఎప్పటికీ రాదు. మనం బాధను అనుభవించి, మనం దేంట్లో అయినా వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యి, మనం సక్సెస్ అయ్యాక, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక వచ్చేది కరెక్ట్. అంతేగాని మనం బాధలో ఉన్నాంలే, బాధలో ఉన్న ఈ బాధని క్యాష్ చేసుకోవడం కొంతమంది మన లైఫ్ లోకి వస్తారు. దానివల్ల చాలా చాలా నష్టాలు జరుగుతాయి. మళ్ళీ చెప్తున్నా, లవ్ ఫెయిల్యూర్ అయినా మ్యారేజ్ ఫెయిల్ అయినా సరే మీరేం చేస్తారు అంటే, దాన్ని మర్చిపోవడానికి ఇంకో మనిషిని మీరు ఆసరాగా తీసుకోవద్దు. ఆ బాధను ఓదారుస్తున్నారు కదా అని ఇంకో మనిషి దగ్గరికి అసలు అది వద్దనే వద్దు. అది మైనస్ పాయింట్, అది అసలు చేయొద్దు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వర్క్ మీద ఫోకస్, జాబ్ మీద ఫోకస్. ఇంకా మనం జాబ్ లో ఎలా ఎదగాలి, లేదా బిజినెస్, చిన్న బిజినెస్ పెట్టుకొని ఇంకా ఎలా ఎదగాలి,
ఇప్పుడు చూస్తున్నారు కదా, నా జాబ్ కూడా నాకు సెట్ అవ్వదనేసి బిజినెస్ లోకి వచ్చా. జూలైలో స్టార్ట్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్ 9 months అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సంపాదించడం స్టార్టింగ్ లో లేదు నా టార్గెట్, దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, ఇదే నా టార్గెట్. ఏదో మొత్తానికైతే వీడియో చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నేను నా బాధను మర్చిపోవడానికి కారణం చిన్నపిల్లలు. మన ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతో చక్కగా ఆడుకోండి, వర్క్ లో బాగా లీనమవ్వండి, మ్యూజిక్ వినండి, మంచి మంచి మూవీస్ చూడండి. దీన్ని మాత్రం అస్సలు ఖాళీగా ఉంచొద్దు, అస్సలు ఖాళీగా ఉంచొద్దు. ఇంకా కూడా దైవభక్తి ఉన్న వాళ్ళు స్పిరిచువల్ గా వెళ్ళిపోయి, అంటే కొంతమంది దైవభక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు దేవుడిలో ఇంకా టెంపుల్స్కి వెళ్ళిపోవడము అలా బిజీ అయిపోయింది. ఇంకా దైవభక్తులు అనే వాళ్ళంటే ఇంకా సినిమాలు చూసుకోవడము. కంప్లీట్ నేను ఫస్ట్ పాయింట్ చెప్పేది వర్క్, జాబ్, బిజినెస్, వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఒక లైఫ్ ఫెయిల్యూర్ అయినా మ్యారేజ్ ఫెయిల్యూర్ అయినా సరే మనం వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఇవి చేసుకుంటూ మధ్యలో మనకు బోర్ కొడుతుంది, ఇంకా నీ బుర్ర ఆలోచిస్తుంది అనుకో, దైవభక్తి ఉన్న వాళ్ళు దేవాలయాలకు వెళ్ళము, అది లేని వాళ్ళు ఇంకా ఈ సినిమాలు అవి చూస్తూ మ్యూజిక్ వింటూ టైం పాస్ చేయడం. అంతేగాని ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసి ఇన్స్టా రీల్స్ చూడడం మానుకోండి, ఈ సోది సినిమాలు చూడడం మానుకోండి. ఎట్లా ప్యాంపర్ చేస్తుంటారు చూడండి అమ్మాయిలు, ఇట్టారు రియల్ లైఫ్ లో జరగవమ్మా. ఎవరికి అవి చూసి మోసపోవద్దు ఎవరు కూడా, అబ్బాయిలైనా సరే. ముందు ఆ సినిమా చూడడం మానుకుంటే సగం బాగుపడతాం మనం. సినిమాలో ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. రష్మిక మందన, విజయ్ దేవరకన్నా బాగానే ఉంటారు వాళ్ళు, మనమే భాగం అనమాట. సో ఊహల్లోకి ఎక్కువ వెళ్ళొద్దు, వాస్తవంలోకి రండి. వాస్తవాలు అవి ఏమి ఉండవు, అవి కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటాయి. ఈ నిజం తెలుసుకున్న రోజు అందరూ బాగుంటారు. ఎక్కువ ప్రతిదీ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు. నా పాయింట్స్ చెప్పాలనుకున్నా క్లారిటీగా చెప్పా. అర్థమైంటే వీడియోకి ఒక లైక్, చిన్న హైప్. థ్యాంక్ యూ సో మచ్. బోర్ కొట్టించుంటే సారీ, బై.